నెమ్మదిగా బైక్ ఘాట్ రోడ్డులోకి ప్రవేశించింది. కుడి ప్రక్కన ఎత్తైన పర్వతాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. ఎడమ ప్రక్కన దట్టమైన అడవి సమాంతరంగా కనబడుతూ ఉంది. వర్షం కొద్దిగా పెద్దదైంది. దానికి తోడు గాలి కూడా నెమ్మదిగా వేగం పుంజుకుంది. బైక్ హెడ్ లైట్ కాంతిలో వర్షపు చినుకులు వేగంగా పడడం కనబడుతూ ఉంది. రోడ్డు మధ్యలోని తెల్లటి లైనింగ్ గీతలను బైక్ ముందు చక్రం చిక్కచిక్క దాటుకుంటూ వెళ్తుంది. గుణశేఖర్ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. మామా, వచ్చేటప్పుడు వాటర్ బాటిల్లో రమ్ము పోసుకుని రావాల్సిందిరా, ఇందాక తాగింది అంతా దిగిపోయింది అంటున్నాడు. నీకు ఇప్పుడు దిగిపోయిందేమో, నాకైతే ఆ పోలీసులను చూడంగానే దిగిపోయిందిరా మచ్చా అంటున్నాడు దాము. కరెక్ట్ గా అదే సమయంలో 1/2 కిలోమీటర్ దూరంలో బైక్ హెడ్ లైట్ కాంతిలో ఒక మనిషి లాంటి ఆకారం రోడ్డు మధ్యలో నిటారుగా నడిచి వస్తున్నట్లు దాము గమనించాడు. ఎవరోలే నడిచి వస్తున్నాడు అని దాము ఒక క్షణం మనసులో అనుకుంటున్నంతలోనే దాముకి పెద్ద అనుమానం మనసులో తలుక్కుని మెరిసింది. అంతే, ఒక్కసారిగా బైక్ ని స్లో చేస్తూ అరే మచ్చా దొంగరా అంటూ ఒక రకంగా పెద్దగానే అరిచినంత పని చేశాడు. వెనక కూర్చున్న గుణశేఖర్ ఎక్కడ మామా అంటూ పక్కకు వంగి చూస్తున్నాడు. రోడ్డు మీద బైక్ కి అల్లంత దూరంలో నిటారుగా నడిచి వస్తున్న ఆకారం కనిపించింది. దాము బైక్ వేగాన్ని పూర్తిగా తగ్గించి 2 కాళ్ల మీద నిటారుగా నిలబడుతూ అరే మచ్చా, వాడు దగ్గరకు వస్తున్నాడ్రా, వాడు చాలా స్పీడ్ గా నడుస్తూ వస్తున్నాడ్రా అన్నాడు ఒకంత కంగారుగా ఆందోళన నిండిన గొంతుతో. మామా, వాడిని రాని, వాడు ఒక్కడు, మనం ఇద్దరం, కొడుకుని రాని, జల్లికట్టు ఆడుకుందాం అంటూ బైక్ దిగి రోడ్డు మీద నిటారుగా నిలబడుతూ చేతులను నడుము మీద పెట్టుకుంటూ ఒక రకమైన రఫ్ పోజ్ లో నిలబడ్డాడు గుణశేఖర్. పైనుంచి వర్షం అంతే వేగంగా పడుతూనే ఉంది. దాము బైక్ మీదే కూర్చొని 2 కాళ్లు నేలకు తన్ని పెట్టి నిలబడి ఒకసారి వెనకకి తిరిగి చూస్తూ అరే మచ్చా, వెనక ఒక్క వెహికల్ రావడం లేదురా, ఏం చేద్దాంరా అంటున్నాడు చాలా కంగారుగా. రోడ్డు మీద వీళ్ళకి ఎదురుగా వస్తున్న ఆకారం కూడా వీళ్ళకి 200 అడుగుల దూరంలోకి వచ్చి ఆగిపోయింది. ఆ ఆకారం రూపురేఖలు ఆ చిమ్మ చీకట్లో స్పష్టంగా కనబడకపోయినా బైక్ లైట్ కాంతిలో కొంత అస్పష్టంగా కనబడుతుంది. అయినా అంత దూరం నుంచి కూడా ఆ ఆకారానికి ఉన్న కళ్ళు మాత్రం ఎర్రగా మెరుస్తూ కనబడుతున్నాయి. ఆ ఆకారం చాలా ఎత్తుగా నల్లటి గొంగళి ముఖంతో సహా ఒళ్ళంతా కప్పుకున్నట్లుగా ఉంది. ముఖం అస్సలు కనబడడం లేదు, ఎర్రటి కళ్ళు తప్ప. బైక్ మీద కూర్చున్న దాము బైక్ లైట్ ని టిప్ కొట్టి చూశాడు. రోడ్డు మీద రుమ్ము విరుచుకుని నిలబడి ఉన్న గుణశేఖర్ మామా, వాడు ఖచ్చితంగా దొంగే, మనం ఇద్దరం ఉన్నామని ఆలోచిస్తున్నాడు, ఎందుకైనా మంచిది ఏదైనా కర్ర దొరికిద్దామో చూస్తాను అంటూ రోడ్డు ప్రక్కన వెళ్లడానికి వెళ్ళబోయాడు. అంతలో దాము చిన్నగా ఆదురుతాగా మచ్చా మచ్చా, వాడు కదులుతున్నాడు రా, నువ్వు వచ్చి ముందు బండెక్కు అని చిన్నగా అరుస్తున్నాడు. గుణశేఖర్ వెళ్లేవాడలా ఆగి బైక్ దగ్గరకు వస్తూ మామా, వాడు దొంగే, వాడి దగ్గర ఏ కత్తో పాడో ఉందేమో, ఎందుకైనా మంచిది ముందుగానే మనం వాడికి మన దగ్గరున్నదంతా మొత్తం ఇచ్చేద్దాం అంటూ జేబులో చేతులు పెట్టి ఏదో తెస్తూ మామా నువ్వు కూడా తీ, ఎందుకైనా మంచిది, నీ మెడలో ఉన్న చేయి తీసి పక్కన ఎక్కడైనా గుర్తుగా విసిరేయి, తర్వాత వచ్చి తీసుకోవచ్చు అంటున్నాడు చిన్నగా. కానీ దామోదర్కి గుణశేఖర్ మాటలు ఏమీ వినబడడం లేదు. అతను కళ్ళు పెద్దవి చేసుకుని దగ్గరకు నడిచి వస్తున్న ఆకారం వైపే భయంగా చూస్తున్నాడు. ఆ ఆకారం 50 అడుగుల దూరంలోకి వచ్చి నిలబడింది. జేబులో నుంచి డబ్బులు తీయబోతున్న గుణశేఖర్ పక్కకి తిరిగి ఆ ఆకారం వైపు చూసి ఒక్కసారిగా షాక్ పుట్టినట్లు చెక్కలా విసుకుపోయాడు. పెద్దగా అరవబోయి శబ్దం గొంతులో నుంచి బయటికి రాక నోరు తెరిచి అలానే కళ్ళు పెద్దవి చేసుకుని గొంతులో నుంచి ఏదో ఉరకలాంటి శబ్దంతో పెద్దగా అరవాలని ప్రయత్నం చేస్తున్నాడే కానీ అరవలేకపోతున్నాడు. బైక్ హెడ్ లైట్ కాంతిలో ఇప్పుడు ఆ ఆకారం కొద్దిగా స్పష్టంగా కనబడటం ప్రారంభమైంది. ఆ ఆకారం 10 అడుగుల ఎత్తు ఉన్నట్లు ఉంది. కానీ దాని కాళ్ళు 2 రోడ్డుకి చాలా ఎత్తులో ఉన్నాయి. దాని కాళ్ళు రోడ్డుకి తగలడం లేదు. అది నేలను తాకకుండానే నడుస్తున్నట్లుగా ఉంది. ఏదైనా ఆకారానికి నల్లటి తెప్పటి కప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ ఆకారం. అంత టెన్షన్ లో కూడా దాము చురుగ్గా ఆలోచించి బైక్ మీద నెమ్మదిగా స్థిరంగా కూర్చుంటూ ఏదైతే అది అవని అనుకుంటూ బైక్ యాక్సిలేటర్ ను ఒక్కసారిగా రైజ్ చేశాడు. కానీ వింతగా బైక్ పెద్దగా శబ్దం చేసిందే కానీ అంగులో కూడా ముందుకు కదలలేదు. పక్కన ఉన్న గుణశేఖర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ అతని శరీరంలో ఏ అవయవమో సహకరిస్తున్నట్లు లేదు. అలానే కట్టిలా విసుకుపోయాడు. ఆ ఆకారం 20 అడుగుల దూరంలోకి వచ్చి బైక్ వెలుతురు ముఖం మీద పడకుండా ఒక ప్రక్కగా వచ్చి నిలబడింది. చేసేది లేక దాము నెమ్మదిగా బైక్ మీద నుంచి దిగి సెంటర్ స్టాండ్ వేస్తూ మచ్చా ఉన్నా పోయావా మాట్లాడరా అంటున్నాడు నెమ్మదిగా. షాక్ నుంచి అప్పుడప్పుడే తేరుకుంటూ కొద్దిగా స్పృహలోకి వచ్చి మామా అయిపోయాంరా, అది దెయ్యంరా, మన పని అయిపోయిందా అంటూ నత్తిగా కొనుక్కుంటూ మాట్లాడుతున్నాడు గుణశేఖర్. ఇందాక గుణశేఖర్కి వచ్చిన పరిస్థితే ఇప్పుడు దామోదర్కి వచ్చింది.
దాము కట్టిలా గిసుకుపోయి రెండు కాళ్ళు గడగడా వణుకుతూ రెండు చేతులను గట్టిగా కట్టుకుని భయంగా ఆకారం వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆ ఆకారం ఆల్మోస్ట్ వాళ్ళకి 10 అడుగుల దూరంలోకి వచ్చి నిలబడింది. ఇప్పుడు దాని ఆకారం పూర్తిగా స్పష్టంగా కనిపించసాగింది. ఆ ఆకారానికి తల ఉండాల్సిన చోట పెద్ద పుర్రె కనిపిస్తుంది. కళ్ళు ఉండాల్సిన చోట 2 పెద్ద గుంటలుగా ఉండి ఆ గుంటలలో 2 ఎర్రటి నిప్పు కణికలు భగభగా మడుతూ మెరుస్తూ ఉన్నాయి. పుర్రె ఉన్నట్లుండి ఒక్కోసారి ఎర్రటి బంతివలే మారిపోతూ ఉంది. ఆ ఆకారం నేల మీద నిలబడి లేదు. నేలకు 10 అంగుళాలు ఎత్తులో గాలిలో తేలుతూ అటు ఇటు ఊగుతూ ఉంది. పైనుంచి కింద దాకా ఒకటే నల్లటి అంగీ చుట్టుకొని ఉంది. ఆ ఆకారం అంత దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఒక వింత అనుభూతి కలగడం ప్రారంభమైంది. ఇద్దరు ఒకేసారి ముక్కులు ఎగరేయడం, చేతి వేళ్లతో ముక్కులను తుడుచుకోవడం ప్రారంభించారు. అతి భయంకరమైన చెడు దుర్వాసన ఆ ప్రాంతమంతా వ్యాపించి వీళ్ళిద్దరికీ ఊపిరి ఆడలేనంతగా గుండెలు ఎవరో పిండేసినట్లుగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆ దుర్వాసన ఎంత భయంకరంగా కంపు కొడుతుందంటే అలాంటి వాసనను వీళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు పీల్చి ఉండరు. గుణశేఖర్కైతే కడుపు మొత్తం దేవేసినట్లు భళ్ళున వాంతి చేసుకోవాలన్నంత వికారంగా ఉంది. అంత వర్షం చలిలోనూ దాముకి చెమటలు పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. వీడు ఎవడో, ఈ రోడ్డు మీద ఎందుకు ఆపాడో, అసలు మనిషా దెయ్యమా తెలియడం లేదే అనుకుంటూ ఇద్దరు మిత్రులు అలా భయంతో వణిగిపోతూ ఆ ఆకారాన్నే గుడ్లప్పకిచ్చి చూస్తూ నిలబడిపోయారు. వర్షం పెద్దగానే కురుస్తుంది. కుడి పక్కన ఉన్న కొండల మీద కురిసిన వర్షపు నీళ్లు పాయలు పాయలుగా జారి రోడ్డు మీదుగా ఎడమ ప్రక్కన ఉన్న లోయలోకి శబ్దం చేసుకుంటూ జర్రున జారిపోతున్నాయి. గాలి వేగానికి అటు ఇటు కదులుతున్న చెట్ల కొమ్మల శబ్దం, జోరును కురుస్తున్న వర్షానికి కొండల మీద నుంచి చర్రున జారుతున్న నేల శబ్దం తప్పించి ఆ చుట్టుపక్కల మరే విధమైన శబ్దాలు వినబడడం లేదు. అప్పుడే ఆకాశము తళుక్కున పెద్ద మెరుపు రావడం, ఆ మెరుపు కాంతిలో ఆ వింత ఆకారం ముఖాన్ని ఇంకా స్పష్టంగా చూడడం జరిగింది. తల పక్కకి తిప్పి చూసే ధైర్యం కూడా లేక ఆ వింత ఆకారాన్ని భయంగా చూస్తూ నిలబడి ఉన్న దాము గుణశేఖర్ ఇద్దరికి గుండె ఆగినంత పని అయింది. ఆ ఆకారానికి అసలు ముఖమే లేదు. ముఖం ఉండాల్సిన చోట ఎర్రటి వస్తువు మెరుస్తూ కనిపిస్తుంది. కానీ అది మనిషి తల అంత సైజులోనే ఉంది. కళ్ళు ఉండాల్సిన చోట ఇంకా ఎక్కువ ఎర్రటి కాంతితో మెరుస్తూ 2 గుండ్రటి వలయాలు గుర్రం తిరుగుతూ ఉన్నాయి. ఆ ఎర్రటి ముఖం నవ్వుతుందో కోపంతో ఉందో అర్థం కావడం లేదు. ఆ వింతైన దెయ్యాన్ని స్పష్టంగా చూసేసరికి గుణశేఖర్కి పై ప్రాణాలు పైనే పోయాయి. అంత వర్షంలోనూ తడిసిన ప్యాంటును ఇంకా తడిపేసుకున్నాడు. ఆ వింత ఆకారం నెమ్మదిగా ముందు కదులుతూ వీడి వైపు రావడం జరుగుతుంది. ఎవరో ఆజ్ఞాపించినట్లు దాము గుణశేఖర్లిద్దరూ స్టెప్ బై స్టెప్ ముందుకు వంగుతూ మోకాళ్ళ మీద చేతులు కట్టుకుని భయంగా ఆ వింత దెయ్యం వంకే చూస్తూ కింద నేల మీద కూర్చోవడం జరిగింది. ఆ వింత దెయ్యం వీరి దగ్గరకు వస్తుంటే భయంకరమైన దుర్వాసన ఇంకా ఎక్కువగా వస్తూ ఉంది. గుణశేఖర్ కళ్ళు తిరిగినట్లు అనిపించసాగింది. అయిపోయిందిరా మామ, ఈ రోజుతో మన పని అయిపోయింది, ఇది మనల్ని చంపడం ఖాయం అంటూ చిన్నగా ఏడుస్తూ మూరుతున్నట్లు మాట్లాడుతున్నాడు గుణశేఖర్. ఒక్కసారిగా దాముకి భార్య కస్తూరి, కొడుకు బన్నీ, తల్లిదండ్రులు కళ్ల ముందు మిగిలారు. అంతే, పెద్దగా ఏడవడం ప్రారంభించాడు దాము. అది చూసి గుణశేఖర్ కూడా పెద్దగా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఆ వింత దెయ్యం ఏ మాత్రం కదలిక లేకుండా అలానే పొజిషన్ లో నిలబడ్డ మిలిటరీ వార్డ్ లాగా వేళనే చూస్తూ నిలబడి ఉన్నాడు. దాము ఏడుస్తూనే, అరే మచ్చా, నేను చస్తే నా కుటుంబం రోడ్డును పడుతుందిరా, ఇప్పుడు ఎలారా, ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడేవాడివి, ఏదో ఒకటి చేయరా మచ్చా అంటూ చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు. గుణశేఖర్ మరీ ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు ముందుకు చాచి నేల మీద ఆంచుతూ, మామ నువ్వు చేస్తే ఏడ్చే వాళ్ళన్నా ఉన్నారా, నాకెవరున్నారా అంటూ తలను నేల మీద అంచి దాము గుణశేఖర్లిద్దరూ ఏడుపు మాని ఒకేసారి ఆ దెయ్యం ఒక వింతగా చూడసాగారు. ఖచ్చితంగా ఆ దెయ్యం మాట్లాడుతూనే ఉంది. కానీ అవి ఏమిటో వీళ్ళకి అర్థం కావటం లేదు. దాని మాటలు ఎలా ఉన్నాయంటే, డబ్బాలో గులకరాళ్ళు పోసి లోతైన బావిలోకి తీసుకెళ్లి పోకిస్తే ఆ శబ్దం ఎలా ఉంటుందో ఆ రకంగా వినిపిస్తున్నాయి దాని మాటలు. కానీ అది మాట్లాడుతూనే ఉంది. అటు ఇటు కదులుతూ మధ్య మధ్యలో తన ఎర్రటి తలను చేతులతో చూపిస్తూ ఉన్నట్టుండి వీళ్ళ చుట్టూ గుర్రం తిరుగుతూ చేతి వేళ్లతో వింతైన శబ్దం వచ్చే విధంగా మోగిస్తూ వీళ్ళ ముందు దాకా వచ్చి వీళ్ళ ముఖములోకి గుచ్చి చూస్తూ వెంటనే గుర్రున వెనక్కి తిరిగి వెళ్లిపోతూ ఒక్కోసారి పెద్దగా మాట్లాడుతూ సడన్ గా మాట్లాడటం ఆపేసి ఇద్దరి వైపు పరీక్షగా చూస్తూ వింతగా ప్రవర్తించడం చేస్తుంది. ఆ దెయ్యం వింత ప్రవర్తనకు ఇద్దరికి ప్రాణాలు పోయినంత పని అయింది. దాము ఏదో గుర్తొచ్చినట్లు ఏడుస్తూనే, అరే మచ్చా, వారికి దండం పెట్టి బతిమలాడదాంరా అంటూ 2 చేతుల పైకి దండం పెడుతున్నాడు. వెంటనే గుణశేఖర్ కూడా 2 చేతులతో దండం పెట్టసాగాడు. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత ఆ వింత దెయ్యం గమ్మత్తుగా ఎగరడం ప్రారంభించింది. దాని కాళ్ళ దగ్గర నుంచి గజ్జల శబ్దం కూడా రావడం మొదలైంది. ఆ దెయ్యం అలా గెంతుతూ వీరి చుట్టూ తిరగడం చేయసాగింది. అలా తిరుగుతున్నప్పుడు దాని దగ్గర నుంచి విపరీతమైన దుర్వాసన ఆ ఇద్దరు మిత్రులను కమ్మేసింది. గుణశేఖర్ అయితే ఆ వాసనకు తట్టుకోలేక బళ్ళున వాంతి కూడా చేసేసుకున్నాడు. దాము మాత్రం
అరే మచ్చా నీకు దండం పెడతా, అలాగే కదలకుండా ఉండరా అంటూ చిన్నగా బతికిలాడుతున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నారో తెలియదు కానీ చాలాసేపు అలానే మోకాళ్ళ మీద కూర్చునే ఉన్నారు. ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు. పైనుంచి వర్షం ధారగా కురుస్తూనే ఉంది. వీరి చుట్టూ తిరగడం ఆపేసి ఆ దెయ్యం వీరికి ఎదురుగా వచ్చి తన పొడువాటి అంగీలోకి చేయిని పనిచి మసకగా ఉన్న ఏవో ఫోటోలను తీసి చూపించడం ప్రారంభించింది. అందులో కొన్ని ఫోటోలు అసలు కనిపించడం లేదు. కొన్ని ఫోటోలు ఎక్కడో చూసినట్లు వాళ్ళకి అనిపించసాగింది. అవి ఎవరివో తెలియడం లేదు. అసలు ఆ ఫోటోలు తమకు ఎందుకు చూపిస్తుందో వీరికి అర్థం కావడం లేదు. చివరిగా ఆ దెయ్యం ఇద్దరు వ్యక్తుల ఫోటోని తీసి చూపించింది. ఆ ఫోటోలోని వ్యక్తుల ముఖాలు వేళ పోలికలతోటే ఉన్నాయి. అవి చూసి దాము గుణశేఖర్లు అయోమయంతో పెద్దగా భయంతో ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే ఆ దెయ్యం ఇంకో చేతిని తన అంగీలోకి పోనిచ్చి ఒక పెద్ద పాతకాల గడియారాన్ని బయటికి తీసి వీరికి చూపిస్తూ దానిని అటు ఇటు గాలిలోకి ఊపుతూ ఏదో చెప్తుంది. కానీ అవేవి వాళ్ళకి అర్థం కావడం లేదు. వీళ్లకు తమ చుట్టూ ఉన్న కొండలు అడవి మొత్తం గిర్రం తిరుగుతున్నట్లుగా ఉంది. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. కానీ కొంతసేపటి తర్వాత ఆ దెయ్యం ఆ గడియారాన్ని వీళ్ళ ఫోటోని అక్కడే పడేసి వెనక్కి చూడకుండా రోడ్డు మీద నడుచుకుంటూ దట్టమైన ఆ చీకట్లో కలిసిపోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ అలాగే కొయ్యబారిపోయినట్లు అలానే ఉండిపోయారు. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. చాలా సేపటి తర్వాత ఏదో లారీ హారన్ సౌండ్ వినబడితే దాము గుణశేఖర్లు ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. వాళ్ళకి ఎదురుగా దూరంగా ఏదో లారీ వస్తున్నట్లుగా ఉంది. వీరి ప్రక్కనే వీళ్ళ బైక్ అలానే స్టాండ్ వేసి ఉంది. వర్షం కొద్దిగా తగ్గినట్లుగా కూడా ఉంది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. కానీ మాటలు లేవు. అలాగే బెత్తరు చూపిస్తూ రోడ్డు మధ్యలోనే నిలబడి ఉన్నారు. ఎదురుగా వస్తున్న లారీ వీళ్ళను చూసి 2-3 సార్లు హార్న్ మోగించిన వీళ్ళలో చలనం లేకపోయేసరికి లారీ డ్రైవర్ లారీని పక్కన ఆపి కిందకి దిగివచ్చి వీళ్ళ ఎదురుగా నిలబడ్డాడు. ఏంటబ్బా ఇక్కడ ఆగిపోయారు, ఏంటి అలా ఉన్నారు, ఏం జరిగింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగాడు. ఫ్రెండ్స్ ఇద్దరు కదలకపోయేసరికి లారీ డ్రైవర్ పెద్దగా కేకలు వేస్తూ ఏమబ్బా ఏమైంది అంటూ గుణశేఖర్ గట్టిగా కదిలించాడు. ఉలిక్కిపడి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన గుణశేఖర్ లారీ డ్రైవర్ ని చూసి వెర్రిగా పిచ్చి కేకలేస్తూ ఏదేదో చెప్పసాగాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న దాము కూడా ఒక రకంగా స్పృహలోకి వచ్చి పిచ్చిగా కేకలేస్తూ ఎగురుతున్న గుణశేఖర్ ని గట్టిగా పట్టుకుంటూ అరే మచ్చా మనకేం కాలేదురా, మనం బతిగా ఉన్నాంరా అంటూ గుణశేఖర్ ని ఉలుపుతున్నాడు. వీళ్ళ ప్రవర్తన చూసి లారీ డ్రైవర్ భయంతో 2 అడుగులు వెనక్కి వేసి ఎవరబ్బా మీరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైంది మీకు అంటూ దూరంగా ఉండి అడుగుతున్నాడు. గుణశేఖర్ కొద్దిగా స్థిమితపడి చేత్తో నీళ్లు కావాలని లారీ డ్రైవర్ కి సైగ చేశాడు. లారీ డ్రైవర్ లారీ దగ్గరికి వెళ్లి బాటిల్తో నీళ్లు తెచ్చి గుణశేఖర్కి ఇచ్చాడు. థ్యాంక్స్ మామా అంటూ గుణశేఖర్ గడగడా ఆ నీళ్ళ తాగి కొంచెం నేలతో కళ్ళు తుడుచుకుంటూ బాటిల్ దామెక్కిస్తూ చుట్టూ భయంగా చూడసాగాడు. దాము కూడా కొద్దిగా నీళ్లు తాగి బాటిల్ తిరిగి ఇచ్చేస్తూ లారీ డ్రైవర్ కి 2 చేతులు దండం పెడుతూ దేవుడిలా వచ్చావన్నా అన్నాడు. ఏమీ అర్థం కాక లారీ డ్రైవర్ తలగోకుంటూ ఏమైందబ్బా మీకు, చూడడానికి చిన్న పిల్లోళ్ళ ఉన్నారు, అదేం జరిగింది అని అడిగాడు. లారీ డ్రైవర్ కి 60 సంవత్సరాలు ఉండొచ్చు. గుణశేఖర్ ఇంకా భయంగా చుట్టూ చూస్తూనే ఉన్నాడు. దాము ఊపిరి గట్టిగా పీల్చి వదులుతూ అన్నా ఇంతకు ముందు మమ్మల్ని ఒక దెయ్యం ఇక్కడ ఆపేసింది, మేము చచ్చి బతికాం, ఇంకా మాకు నమ్మబుద్ధి కావడం లేదు అది తలుచుకుంటుంటే అని చెప్పసాగాడు. దాము చెప్పింది అంతా ఓపికగా విన్న లారీ డ్రైవర్ దాము ముఖంలోకి గుణశేఖర్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అని అడిగాడు. తిరిగి లారీ డ్రైవరే ఉదయం 4 గంటలు కావస్తుంది, పీలర్ నుంచి టమాటాల లోడు టౌన్ కి తీసుకెళ్తున్నాను, దిగువన కొండవాగు వర్షాన్ని బాగా పొంగి రోడ్డు మూసుకుపోయి ఉంటుంది, నేను ముందే వచ్చాను, మీరు అదృష్టవంతులు, మీరు ఇక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళినట్లయితే బతికేవాళ్ళు కాదు, ఇంకో విషయం మీరు ఫుల్ గా తాగి వచ్చినట్లున్నారు, గతంలో చాలా మంది మీలాగా తాగి ఇదిగో దీని ముందు ఉన్న కొండ మలుపు తిరుగుతూ లోలో పడి పోయారు, నేను గత 30 సంవత్సరాలుగా ఇదే రూట్ లో టమాటాల లోడ్ని తీసుకెళ్తూ ఉంటాను, నాకెప్పుడు ఎవరు కనబడలేదు, అయినా చిన్న పిల్లోళ్ళు మీరు ఈ విధంగా తాగేసి వర్షంలో బైకులు వేసుకుని కొండలు ఎక్కొచ్చా, ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండబ్బా అంటూ లారీ దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేసుకుని నెమ్మదిగా తిరుపతి వైపు బయలుదేరాడు. అంతలోకి గుణశేఖర్కి ఏదో గుర్తొచ్చినట్లు లారీ దగ్గరికి వేగంగా పరిగెత్తుకెళ్లి మామా మీకు ముందు తాగే అలవాటు ఉందా అని పెద్దగా అడిగాడు. దానికి ఆ లారీ డ్రైవర్ నవ్వుతూ అదే ఉంటే ఇన్ని సంవత్సరాలు ఈ రోడ్డులో లారీ ఎలా నడుపుతానప్పా, ఎప్పుడో వెళ్లిపోయేవాడిని అంటూ దగ్గరగా నవ్వుతూ లారీ స్పీడ్ పెంచాడు. లారీ ఇంజన్ శబ్దంలో అతను నవ్వు కలిసిపోయింది. లారీ వెళ్లిపోతూ ఉంది. వెనక నుంచి చూస్తున్న వేళకి మసక వెలుతురులో ఆ లారీ వెనుక కాలబంధుడు అనే అక్షరాలు కనిపించాయి. తాము గుణశేఖర్లిద్దరూ ఒకేసారి ఒకరి ముఖాలు ఒకరు భయంతో చూసుకోవడం జరిగింది. తాము మాట్లాడుతూ అరే మచ్చా ఉదయం 4 అయిందంట, అసలు మనకేమైందిరా అని గుణశేఖర్ వైపు తిరిగి అడుగుతున్నాడు. మామ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం,
ముందు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్లిపోవాలి, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదురా అంటూ బైక్ వద్దకు వచ్చి నిలబడ్డాడు. అది నిజమే, వెనక్కి వెళ్దామా లేక పెళ్లికి వెళ్దామా, కరెక్ట్ గా మధ్యలో ఉన్నాం అంటున్నాడు దాము. మాము, ఆ లారీ డ్రైవర్ ఏం చెప్పాడు? అటు నీళ్లు వచ్చేసాయా అని చెప్పాడు కదా, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. సరే అంటూ బైక్ ని వెనక్కి తిప్పి కూర్చుంటూ, మచ్చా కూర్చోరా అన్నాడు. గుణశేఖర్ బైక్ వెనక సీట్ లో కూర్చుంటూ, మావా నాకు కాళ్ళు ఇంకా వణుకుతూనే ఉన్నాయి, ఇంతకీ మనకు కనిపించిన దెయ్యం ఆడదయ్యమా మగదయ్యమా అని అడిగాడు. అరే మచ్చా, నిన్ను ఇక్కడే దింపిపోతాను, ఈ రాత్రి ఇక్కడే ఉండి అన్ని విషయాలు కనుక్కొని చూసి రా అన్నాడు కోపంగా. సమయం ఉదయం 5 గంటలు కావస్తుంది. కొద్దిగా వెలుతురు కూడా వస్తుంది. రాత్రంతా కురిసిన వర్షానికి చెట్ల ఆకు నుంచి ఇంకా వర్షం చుక్క పడుతూనే ఉన్నాయి. పల్లంగా ఉన్న చోటుకి నీళ్లు కాలువలు కట్టి కింద లోయలోకి వెళ్తూ ఉన్నాయి. దాము బైక్ ని స్టార్ట్ చేసి తిరుపతి వైపు పోనిచ్చాడు. గుణశేఖర్ గోడ మీద బల్లిలాగా దాము వెనక గట్టిగా కరిసి పట్టుకుని, మాము మనం నిజంగానే బతుకున్నామా, ఇదంతా నిజంగానే జరిగిందా అని నెమ్మదిగా అడుగుతున్నాడు. అరే మచ్చా, తిరుపతి వెళ్లే దాకా నన్నేమీ మాట్లాడించకు, నాకు అసలే మైండ్ తప్పి తిక్కగా ఉంది అంటూ కసురుకున్నాడు దాము. మాట్లాడలే కానీ మన ఫోటోలు వాడి దగ్గరికి ఎలా వచ్చాయి మాము అని అడిగాడు గుణశేఖర్. వీడు ఎంత చెప్పినా వినడం తెలిసి, అరే వాడు మనల్ని చంపకుండా వదిలేశాడు, దానికి సంతోషపడాలి గాని ఈ సిల్లీ అనుమానాలేంట్రా నీకు అని విసుక్కున్నాడు దాము. కొద్దిసేపు గుణశేఖర్ సైలెంట్ గా ఉండి తిరిగి మళ్ళా, అసలు వాడు మనల్ని ఎందుకు వదిలేశాడంటావు మామా అని అడిగాడు. అరే మచ్చా, ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు, గుర్తుపెట్టుకో, లేకపోతే మనల్ని కిండాలు చేస్తారా అని దాము పెద్దగా అరిచి చెప్తున్నాడు. నాకైతే ఇంకా కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి మామా అంటున్నాడు గుణశేఖర్. అంతలోనే వాళ్ళు రంగంపేట పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి వచ్చేశారు. హలో మనోర్, పూర్తి హర్రర్ స్టోరీ రేపు ఉదయం 9 గంటలకు మీ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ లో మిస్ అవ్వద్దు. ఇక్కడ గోడలు మాట్లాడతాయి. దూరంగా అదే కానిస్టేబుల్ నిలబడి టార్చ్ లైట్ వేస్తూ వీళ్ళని బండిని ఆపమని సైగ చేశాడు. దాము బండి ఆపాడు. వీళ్ళని చూస్తూ కానిస్టేబుల్ నవ్వుతూ, ఏం బాక్రాపేట అప్పుడే వెళ్లి వచ్చేసారా అని అడిగాడు. బైక్ ఆపి దిగి దాము గుణశేఖర్ ఇద్దరు కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి అక్కడ జరిగింది మొత్తం చెప్పారు. మొత్తం విన్న కానిస్టేబుల్ ఒకరితో సీరియస్ గా ముఖం పెట్టి, అయితే చాలా రోజుల తర్వాత కాలబంధుడు మీకు కనిపించాడన్నమాట అన్నాడు అంతే సీరియస్ గా. మిత్రులిద్దరూ ఆందోళనగా, సార్ మీకు తెలుసా అని అడిగాడు గుణశేఖర్ భయంగా. అతని పేరు కాలబంధుడు అని మీకు ఎలా తెలుసు అన్నాడు దాము. మీలాగే 1998లో 4 ఫ్రెండ్స్ ఇలాగే తాగి రాత్రిపూట వెళ్లారు. 2వ ఘాటు మలుపులో స్కిట్ అయ్యి లోయలో పడిపోయారు. అందులో 3 డెడ్ బాడీలు దొరికాయి, 4వ వాడికి దొరకలేదు. అలా దొరకని వాడి ఆత్మ దెయ్యంగా మారి అప్పుడప్పుడు అలా కనిపించి దారిలో తాగి వెళ్తున్న వాళ్ళని ఎలాగ భయపెడుతూ ఉంటాడని చెప్పుకుంటారు. ఏదేమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తన సెల్ ఫోన్ తో దాము గుణశేఖర్ల ఫోటోలను తీసుకున్నాడు కానిస్టేబుల్. గుణశేఖర్, ఏంటి సార్ మా ఫోటోలు తీసుకున్నారు అన్నాడు గాబరాగా. ఎప్పటికైనా పనికి వస్తాయిలే, ఇక పదండి అంటూ కానిస్టేబుల్ స్టేషన్ లోకి వెళ్ళిపోయాడు. దాము గుణశేఖర్లు ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ, వాడి పేరు కాలబంధుడంట, ఎవరికి చెప్పొద్దు అనుకుంటేనే మొత్తం మీ కానిస్టేబుల్ చెప్పేశాం, ఏంట్రా మచ్చా అన్నాడు దాము. మామా, కాలబంధుడు అని ఆ లారీ వాడు ఎందుకు రాసుకున్నాడు అన్నాడు గుణశేఖర్. ఏమోరా, అవన్నీ ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, ఊళ్ళోకి వచ్చేసాం, సాయంత్రం కలిసి మాట్లాడుకుందాం. అరే మచ్చా, ఈ విషయం మా ఇంట్లో అస్సలు తెలియకూడదు, భయపడిపోతారు, జాగ్రత్తగా ఉండాలా అంటూ అన్నమయ్య సెంటర్ లో గుణశేఖర్ దింపేసి కొర్లగొట్ట వైపు వెళ్ళిపోయాడు దాము. కానీ ఇది జరిగిన 2 నెలలకే కాలబంధుడు ఈ ఇద్దరు మిత్రుల జీవిత కాలాన్ని బంధించినట్లు 1 నెలలో రాత్రిపూట తాగి గుణశేఖర్ ఒక్కడే బైక్ మీద కాళహస్తి వెళ్తూ రోడ్డుకి పక్కగా ఆపిన లారీని 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెనక నుంచి గుర్తుకుని అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అది జరిగిన మరుసటి నెలలో రాత్రి 8 గంటలకు మద్యం సేవించి వడమాలపేటలో ఉన్న తన ఇంటికి వెళుతూ మధ్యలో ఉన్న నేషనల్ హైవేని బైక్ మీద దాడుతూ అట్టుగా వస్తున్న లారీ గుద్దుకోవడంతో దాము ఎగిరి రోడ్డుకి అవతల పడి చనిపోవడం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే దాము గుణశేఖర్లు ఇద్దరు స్పాట్ లో చనిపోవడానికి కారణం వారు మద్యం తాగి బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల మరణించలేదు, కనీస భద్రత తీసుకోకపోవడం వల్ల మరణించారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఉంటే కనీసం కాలు చేతులు విరిగినా ఈ రోజుకి ప్రాణాలతో బతికుండేవాళ్ళు. ఆ రోజున కాలబంధుడు మాటి మాటికి తన తలను చూపిస్తూ వాళ్ళతో చెప్పింది కూడా అదే. ఈ స్టోరీ నిజంగా జరిగింది. దీనిని ఒక హర్రర్ కథలాగా చూస్తారో లేక ఈ కథలో ఉన్న లోతైన ఉద్దేశాన్ని మీ తలలోకి ఎక్కించుకుంటారో మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.